అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం కూడల్లో రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ దగ్గర హైడ్రా డిఆర్ఎఫ్ అల్వాల్ 27 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉండే షాప్ యజమానులకు స్థానిక ప్రజలకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫర్నిచర్ షాప్ సెలార్లో ఫర్నిచర్ డంప్ చేయడం వల్ల ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆస్తి నష్టం చాలా జరుగుతుందని, దయచేసి సెలార్లలో ఎటువంటి సామాన్లు ఉంచరాదని షాప్ యజమానులకు సూచించారు. ప్రతి షాప్లో ఫైర్ సేఫ్టీ కిట్లు ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా అనుకోకుండా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మంటలను ఎలా ఆపారో హైడ్రా సిబ్బంది ప్రాక్టికల్గా చేసి చూపించారు. అలాగే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ నుండి గ్యాస్ లీక్ అయినప్పుడు ఎలా కూడా హైడ్రా సిబ్బంది ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా సిబ్బంది, స్థానిక షాప్ యజమానులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనము ఈ సెల్లార్ను డంప్ చేయకుండా ఏదైనా చిన్న ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి మనం ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అని ఉంటాయి. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మనం బాడీ ఆ ఫైర్ కనుక మళ్ళీ రీవెక్ట్ చేసి ఉంటుంది. ఈ అవేర్నెస్ అంతా కూడా మళ్ళీ మొదలుతుంది. ఓకే, సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం అందరికీ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏమైనా హజార్డ్ ఉన్నా, మీ దృష్టిలోకి ఏమైనా వచ్చినా కూడా హైడ్రా కంట్రోల్కి ఫోన్ చేయొచ్చు. ప్లస్ హైడ్రా కమిషనర్ సార్ కూడా జస్ట్ ఇన్ఫార్మ్తో వాడడం చేసుకోవడము, కొద్ది ఎలక్ట్రికల్ సేఫ్టీ చూసుకోవడం మాత్రము చాలా మెయిన్. ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాపర్టీలో ఉన్న లైఫ్ లాస్ రెండు కూడా జరుగుతుంది. సో ఇది ఒక అవేర్నెస్ డ్రైవ్ జరుగుతుంది. 1 month దాదాపు అన్నీ కూడా షాప్స్ ఫైర్ యాక్సిడెంట్ అయిన అనుకోండి మనం పౌడర్ ఎక్కువ ఫాస్ట్గా స్క్రీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఆగిపోతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే సపోజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే, సపోజ్ ఏదైనా మంట అంటుంది అనుకోండి, మనం వాటర్ దాంట్లో వేయలేము. మన పైప్ ఈ పౌడర్ స్క్రీజ్ చేస్తే ఆటోమేటిక్ ఫైర్ అనేది ఆగిపోతుంది. వేరే ఇది ఫైర్ కాకుండా సో మన బేసిక్ ఇది ఏంటంటే అక్కడున్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ మనం యూజ్ చేయాలి. ఫైర్ను మనము చిన్న స్టేజ్లోనే ఆపవచ్చు. ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది. దాని సేఫ్టీ పిన్ మనం పుల్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ మనకు బయటకు వస్తుంది. సో అది వాటర్ అయ్యిండొచ్చు, వాటర్ అయితే మ్యాక్సిమం ఉండదు, గ్యాస్ అయ్యిండొచ్చు, పౌడర్ అయ్యిండొచ్చు, రెండే గ్యాస్ పౌడర్. ఓకే, సో స్క్వీజ్ చేయగానే దాంట్లో ఏదో ఇప్పుడు పౌడర్ అనేది అలాంటి మారిపోతుంది. ఏమీ కాదు, కొంచెం వైట్ పౌడర్ లాగా బయట కొంచెమే స్క్వీజ్ చేయాలి. ఎక్కువ స్క్వీజ్ చేయాలి, కింద స్క్వీజ్ కొంచెం ఇంకా స్క్వీజ్ ఇంకా అతను మెల్లగా అది కదా అట్లే వచ్చాడు. జస్ట్ స్ట్రాంగ్లీ ఫుల్ అట్లా అట్లే చూస్తున్నా కదా ఎల్పిజి సేఫ్టీ. సో ఏం కాదండి, అది అయిపోగానే గాబరా పడిపోయి అడ్జస్ట్ అయిపోతే ఇంకా ఎక్కువైపోయింది. సో అక్కడ మనకు ఫైర్ అయితే ఓకే, ఆ పైప్ ఇట్లా ఖాళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చి రెగ్యులేటర్ కూడా కాలిపోయింది అనుకోండి, దాని కంట్రోల్ తప్పుతుంది. అప్పుడు తప్పినప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా బ్లాంకెట్ అది ఏమైనా చూసుకొని వాటర్లో తప్పించి దాని పైన ఇస్తారు. ఏమీ చేయని పరిస్థితిలో దూరం రూమ్ బయటికి వెళ్ళిపోయో ఎక్కడికి వెళ్ళిపోయో 101కో 100కో ఫోన్ చేస్తే వాళ్ళు మీరు దాన్ని వేరే విధంగా ట్రై చేస్తే ఈ రెగ్యులేటర్ ఉన్నంత వరకు సేఫ్. ఇంకోటి దీంట్లో నుంచి మంట వచ్చేంత వరకే సేఫ్ సిలిండర్. మంట రాకుండా నా చుట్టూ మండుతుంది అనుకోండి, అప్పుడు ఎక్స్ప్లోడ్ అయ్యేదానికి ఛాన్స్. దీంట్లో నుంచి మంట వస్తుంది, లీక్ అవుతుందంటే సేఫ్, ఎంతవరకైనా నడుస్తుంది. ఇది మంట కాకోకుండా, లీక్ కాకోకుండా దాని చుట్టూ మండుతూ ఉందనుకోండి, అది ఎనీ టైం ఇట్ కెన్ ఎక్స్ప్లోడ్. అది ఎక్స్ప్లోడ్ అయిందంటే మాత్రము పైకి, కిందికి, ఇటు అటు మొత్తం ఫ్లోర్ని కూడా రంధ్రం చేస్తూ వెళ్ళిపోతుంది. సో ఎల్పిజి సేఫ్టీలో చాలా ఇంపార్టెంట్. హోటల్ వాళ్ళే చూడండి, ఇలాగా ఫైర్ ఎగ్జామ్ ఇంట్లో ఎక్కడైనా కానీ మనకి కొంచెం కట్అప్ చేయాలి. దీంట్లో ఆక్సిజన్ దీంట్లో యాడ్ అయితేనే ఫైర్ ఎక్కువ అయితే ఉంటుంది. మనం ఏం చేయాలి, ఎగ్జామ్ తిరిగి వాటర్ వేయాలి. ఎగ్జామ్ ఏదో ఒక బట్ట కానీ ఏది కానీ మనం చేసినా కానీ బంద్ అయితే ఎగ్జామ్ చూడండి, బంద్ అయిందా.